శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మార్గశిర మాసం గురువారం రోజంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు. అలాంటి ఈ రోజున ఈ కథను విన్నవారికి, చదివిన వారికి సకల శుభాలు జరుగుతాయి. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు మార్గశిర లక్ష్మీవార వ్రత కథ గురించి తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా కామెంట్ చేయండి. మార్గశిర గురువారం నాడు పూజ చేసుకొని ఈ కథను వింటే ఆర్థిక సమస్యలు తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇప్పుడు ఈ కథ గురించి తెలుసుకుందాం. ఈ వ్రతం గురించి పరాశర మహర్షి నారదుడికి వివరించారు. పూర్వం కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుశీల అనే కుమార్తె ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సవతి తల్లి వచ్చింది. సుశీల మట్టితో లక్ష్మీ బొమ్మను చేసి ఆడుకొని చుండేడిది. సవతి తల్లి తన బిడ్డను ఎత్తుకొనుటకు గాను ఆ బాలికకు ఒక బెల్లపు ముక్క పెట్టెడిది. బెల్లపు ముక్కను ఆమె లక్ష్మీ బొమ్మకు నైవేద్యంగా పెట్టి బిడ్డను ఆడించుచుండేడిది. కొంతకాలమున ఆమెకు యుక్త వయసు రాగా పెండ్లి అయ్యెను. ఆమె అత్తవారింటికి వెలుచు తన బొమ్మలను తనతోనే తీసుకొని పోయెను. ఆమెతో మహాలక్ష్మియు వెడిలిపోయెను. అందుచే అత్తవారింట ఆమెకు సకల సంపదలు కలిగెను. పుట్టింట గర్భదరిద్రము దాపరించెను. ఆ సంగతి తెలుసుకొని ఆమె తన తమ్ముణ్ణి రప్పించి ఒక చేతికర్రను దొలిపించి అందు వరహాలు పోసి దానికి అతనికి ఇచ్చెను. అతడు దానిని తీసుకొని వెలుచు దారిలో ఒక చెట్టునకు చేరవేసి కాలకృత్యములు తీర్చుకొని చుండెను. అంతలో ఆ ద్రోవణబోవు వార కర్రను తీసుకొని పోయిరి. అతడు వచ్చి కర్రను వెతకగా అది దొరకలేదు. చేయునది లేక అతడు ఇంటికి పోయెను. కొన్నాళ్లకు ఆమె తమ్మునకు కబురు పంపి ఇంటికి రప్పించుకొని పరిస్థితి ఎట్లున్నదని అడిగెను. అతడు ఇంటి పరిస్థితి ఎప్పటి అట్లే దరిద్రపూరితమై ఉన్నదని తెలిపెను. అందుకామె విచారించి ఒక చెప్పులు జోడు నిండా వరహాలు పోసి దానిపై ఒక గుడ్డను కప్పి ఆ జతను తండ్రికివ్వవలసిందని చెప్పి అతనికి ఇచ్చెను. అతడు వాటిని తీసుకొని పోవుచుండగా దారిలో దాహము వేసెను. అందుచే వాటిని అతడొక చెరువు గట్టు మీద పెట్టి నీరు త్రాగుచుండెను. అంతలో ఒక కుక్క వచ్చి జోళ్లవాసన పసిగట్టి వాటిని నోట కరుచుకొని పోయెను. అతడు గట్టు మీదకు వచ్చి చూచుసరికి చెప్పులు లేవు. వెతికి వెతికి వాటినెందునో గానక అతడు ఇంటికి చేరెను. మరి కొన్నాళ్లకు ఆమె తన తమ్ముణ్ణి రప్పించి అతడి పరిస్థితి ఎట్లున్నదని అడిగినది. అతడు జోలు పోయినవని చెప్పినచో అక్క కోపగించుకుంటని భయపడి ఆ సంగతి చెప్పకుండా అతడి పరిస్థితి ఎప్పటి అట్లే ఉన్నదని తెలిపెను. అది విని ఆమె ఒక గుమ్మడికాయను దొలిపించి దాని నిండా వరహాలు పోసి తమ్ముడికి ఇచ్చెను. దానిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఒక చెరువు గట్టు మీదకు వచ్చెను. కాలు కడుగుకొనుటకు అతడు దానిని చెరువు గట్టు మీద పెట్టి నీటిలోనికి దిగెను. అప్పుడే ఆ త్రోవన పోవచ్చున్న కోమటి అక్కడ గుమ్మడికాయ ఉండుట చూసి దానిని పట్టుకొని పోయెను. ఆ బ్రాహ్మణుడు చెరువుగట్టు మీద గుమ్మడికాయ కనిపించక పోవుటచే ఇంటికి వెళ్ళిపోయెను. కొంతకాలము తర్వాత ఆమె పుట్టినింటి సంగతులు తెలుసుకొనుటకు వెళ్ళి మార్గశిర కనక మహాలక్ష్మి నోమును పట్టించినచో వారి దరిద్రము తీరునని తలంచి తల్లిదండ్రులను తన ఇంటికి తీసుకొని వెళ్ళెను. ఒకనాడు ఆమె తల్లితో, అమ్మ, ఈవేళ మార్గశిర గురువారం కనుక మనము నోము నోచుకొనవలయును. నీవు ఎంగిలి పడవద్దని చెప్పాను. ఆమె అట్లే అని పిల్లలకు చద్దిని పెట్టుటూ అలవాటు ప్రకారము ఒక ముద్ద నోట వేసుకొనెను. అంతతో కుమార్తె వచ్చి నోము నోచుటకు స్నానము చేయమని పిలిచెను. తల్లి ఆమెతో, అమ్మ, పిల్లలకు చద్ది అన్నము పెట్టుటచే మరిచిపోయి ఒక ముద్ద నోటిలో వేసుకొంటిని అని చెప్పాను. అది విని ఆమె వారికి భాగ్యము కలుగుట కష్టమనుకొని తాను మాత్రము నోమును నోచుకొనెను. అంతా రెండవ గురువారము వచ్చెను. అప్పుడు ఆమె పిల్లలకు తలంటి నీళ్లు పోయిచు నూనె గిన్నెలో మిగిలిన నూనెను తలకు రాసుకొనెను. కుమార్తె వచ్చి తల్లిని నోము నోచుకొనుటకు స్నానం చేయవలసిందని కోరెను. కానీ ఆమె మరిచిపోయి తలకు నూనె రాసుకున్న సంగతి తెలిపెను. అమ్మ, ఈ వారము కూడా వృధా అయిపోయినదిగా అనుకొని ఆమె మాత్రము నోము నోచుకొనెను. తరువాత మూడవ గురువారము రాగా ఆమె తల్లితో, అమ్మ, ఈ వారమైనా జాగ్రత్తగా ఉండి నోము నోచుకో అని గట్టిగా చెప్పెను. ఆమె అటులనే చేయుదని చెప్పి పిల్లలకు తలదువ్వుతూ తాను కూడా తలదువ్వుకొనెను. అంతలో కుమార్తె వచ్చి తల్లిని స్నానమునకు రమ్మని పిలిచెను.
తల్లి మరిచిపోయి తలదువ్వుకున్న సంగతి తెలిపెను. అది విని దరిద్రులను బాగుచేయుట మానవులకు సాధ్యము కాదనుకొని తానే నోము నోచుకొనెను. కొద్ది రోజులలో 4వ గురువారము వచ్చెను. ఈ వారమైన తల్లి చేత నోమును నోపించవలెనని పట్టుదలతో ఆమె తల్లినొక గోతిలో కూర్చుండబెట్టి పైన బల్లను మూతవేసి తాను పనులు చేసుకొని చుండెను. ఇంతలో పిల్లలు అక్కడున్న అరటి పండ్లను తిని వాటిపై తొక్కలను బల్లమందుండి గోతిలో పడివేశారు. అందులోనున్న తల్లి దురదృష్టవంతురాలు గటుచే ఆ తొక్కలను తినెను. అంతలో కుమార్తె వచ్చి మీదనున్న బల్ల తీసి ఆ తల్లిని స్నానమునకు రమ్మని పిలవగా తాను అరటిపళ్ళ తొక్కలు తిన్న సంగతి చెప్పగా కుమార్తె చాలా విచారించి తానే నోము నోచుకొనెను. తరువాత 5వ గురువారం నాడు ఆ కుమార్తె తల్లి చెంగును తన చెంగునకు ముడివేసుకొని తన వెంట ఆమెను త్రిప్పుచూ పనులన్నింటినీ ముగించుకున్న తరువాత ఆమెను కూడా స్నానము చేయించి నోము నోపించెను. కూతురు పూర్ణ కుడుములు నైవేద్యము పెట్టినప్పుడు మహాలక్ష్మీదేవి స్వీకరించి తల్లి పెట్టినప్పుడు మాత్రం స్వీకరింపలేదు. అది చూచి కుమార్తె అట్లు చేయుటకు కారణమేమని మహాలక్ష్మిని అడిగాను. అందులకు ఆమె, అమ్మాయి, నీ చిన్నతనమున నీవు బొమ్మలతో ఆడుకొనుచుండగా నీ సవతి తల్లి నిన్ను చీపురు పుచ్చుకొని కొట్టినది. అందుచేతనే నేను ఆమె నైవేద్యము పుచ్చుకొనుటలేదనెను. అప్పుడు కుమార్తె తల్లి ఆమె తప్పు క్షమించి నైవేద్యము స్వీకరించి వారికి భాగ్యం ఇచ్చినట్లు చేయగోరదనని ప్రార్థించి మహాలక్ష్మిని ప్రసన్నురాలని చేసుకొనెను. తరువాత ఆమె తల్లిచే యథావిధి నోము నోపించి నోము పట్టిన మొదటి వారము పులగమును, 2వ వారము క్షీరాన్నమును, 3వ వారము ముద్దపు కుడుములను, 4వ వారము నాడు పరమాన్నమును నైవేద్యములు పెట్టించి పుష్యమాసపు గురువారము నాడు పూర్ణ కుడుములను సమారాధనకు పెట్టించి నోమును పూర్తి చేయించెను. పిమ్మట ఆమె పుట్టింటి వారు దరిద్ర విముక్తులై ధనధాన్యములతో తులతూగుచుండిరి. పైన చెప్పిన విధముగా మార్గశిర మాసమున వచ్చు 4 లక్షవారములను నోము నోచుకొని పుష్యమాసమున మొదటి లక్షవారము నాడు పూర్ణ కుడుములను కనక మహాలక్ష్మికి నైవేద్యము పెట్టవలను. నోము నోచుకొని వారము నాడు కథ చెప్పుకొని అక్షతలు వేసుకొని నేతిపిండి వంటలతో ముత్తైదువులకు సహా పంక్తి భోజనము పెట్టవలను. కథలోపమైనను వ్రతలోపము ఉండరాదు. పద్ధతి తప్పినను ఫలము తప్పదు. మార్గశిర గురువారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం. ఇలాంటి విశేషమైన రోజున ఒకనాడు నారదుడు పరాశుడు త్రిలోకాలు సంచరిస్తూ సేద తీరడానికి భూలోకంలో ఒక గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో ఆ గ్రామంలో 4 వర్ణాల వారు ఇళ్లను గోమయంతో అలికి ముగ్గులు వేశారు. స్త్రీలందరూ తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించారు. లక్ష్మీ పూజ చేయడానికి 4 వర్ణాల వారు కలిసి ఒక చోట చేరి లక్ష్మీదేవి ప్రీతి కొరకు గానం చేస్తుండగా వారి భక్తికి ఆశ్చర్యం చెందిన నారదుడు పరాశర మహర్షితో, మహర్షి, ప్రజలంతా కలిసి ఇంత ఆనందంగా చేస్తున్న ఈ పూజ ఏమిటి? నాకు ఈ పూజ గురించి తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. ఈ పూజ గురించి వివరంగా తెలియపరచండి అన్నారు. గురువారం చేసే ఈ పూజను లక్ష్మీ పూజ అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిర మాసం ఈ పూజ చేయడానికి శ్రేష్టమైనది, లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. నారదుడు, మహనీయ, ఈ పూజను ఇంతకు ముందు ఎవరైనా చేశారా? చేస్తే ఎవరు చేశారో వారికి ఏ ఫలం కలిగిందో తెలియచేయండి అనగా పరాశరుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒకనాడు ఒక లక్ష్మీవారం విష్ణుపాదాలను సేవిస్తూ మహాలక్ష్మీదేవి స్వామితో, స్వామి, ఈరోజు మార్గశిర లక్ష్మీవారం, ప్రజలు నా వ్రతం చేసే రోజు. మీరు అనుమతిస్తే నేను భూలోకానికి వెళ్ళి నా వ్రతం చేసేవారిని అనుగ్రహిస్తాను అని పలికింది. విష్ణుమూర్తి సరే అనగా సర్వాలంకృత భూషిత అయి భూలోకానికి పయనమయ్యింది లక్ష్మీదేవి. ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ రూపంలో విష్ణుమూర్తి ఒక ఇంటిలోకి ప్రవేశించాడు. ఆ గ్రామంలో సంచరిస్తున్న మహాలక్ష్మీదేవి ఆ ఇంటి ముందుకు వచ్చి, అవ్వ, ఈరోజు మార్గశిర గురువారం లక్ష్మీ పూజ, ఇల్లు గోమయంతో అలికి ముగ్గు పెట్టలేదేంటి అన్నది. అప్పుడు ఆ ముసలి స్త్రీ, అమ్మ, ఆ వ్రతం ఏమిటి? ఎలా చేయాలి? నువ్వు చెబితే నేను కూడా చేస్తాను అని అడగగా మహాలక్ష్మి మందహాసంతో ఈ విధంగా పలికింది. మార్గశిర గురువారం ఉదయమే నిద్రలేచి ఇల్లు గోమయంతో అలికి ముగ్గులు పెట్టి లక్ష్మీదేవి పాదముద్రలను ముగ్గుతో వేయాలి. కొత్త కొలత పాత్రను తెచ్చి కడిగి ఎండబెట్టాలి.
దాన్ని వివిధ రకాలైన ముగ్గులతో బొమ్మలతో అందంగా తయారు చేయాలి. శుచిగా స్నానం చేసి ఒక పీటను తీసుకొని దానిని కడిగి దాని మీద కొత్త ధాన్యం పోయాలి. దాని మీద కొలత పాత్రను ఉంచి పసుపు నీటితో కడిగిన పోక చెక్కను ఉంచాలి. తెల్ల ధాన్యాన్ని ఈ మాసంలో కొలవాలి. మనసులో కోరికను చెప్పుకొని కొద్దిగా తెల్ల ధాన్యాన్ని కొలత పాత్ర మీద పోయాలి. ఎరుపు రంగు వస్త్రాన్ని దాని మీద ఉంచి ఎర్రని పూలతో పూజించి శ్రీ మహాలక్ష్మిని తలుచుకొని దీపారాధన చేయాలి. మొదట పాలు నైవేద్యంగా పెట్టాలి. తరువాత నూనె వాడకుండా నేతితో చేసిన పిండి వంటలను మాత్రమే నైవేద్యంగా పెట్టాలి. ఇది ఒక విధానం. లక్ష్మీదేవి ఆ అవ్వతో రెండవ విధానం చెప్పడం మొదలుపెట్టింది. రెండవ విధానం చాలా సులభమైనది. మార్గశిర శుక్ల దశమి తిథి గురువారం వచ్చిన రోజున నిష్ఠతో ఈ వ్రతాన్ని చేస్తే తప్పక సిరి వస్తుంది. ఈ వ్రత నైవేద్యం పంచిపెట్టకపోతే మాత్రం లక్ష్మీ కటాక్షం లభించదు. మనస్సును నిర్మలంగా ఉంచుకొని 10 మందిని పిలిచి ఈ వ్రతం చేయాలి. పసుపు కుంకుమలు పంచిపెడితే ఆ ఇంట లక్ష్మి తాండవిస్తుంది. ఈ వ్రతం మాత్రమే కాదు, మరికొన్ని ఆచరించాలి అవ్వ. గురువారం ఉదయమే లేచి పొయ్య బూడిద తీయకపోయినా, ఇల్లు వాకిలి తుడవకున్నా ఆ ఇంట లక్ష్మి నిలవదు. ఏ స్త్రీ గురువారం శుచిగా మడి వస్త్రం ధరించి వంట చేసి పూజ చేస్తుందో ఆ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది. ఏ స్త్రీ గురువారం నాడు పిల్లలను తిడుతుందో కొడుతుందో, ఇల్లు వాకిలి చిమ్మదో, అంట్లు కడగదో ఆ ఇంట ఒక్క క్షణం కూడా లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ సాయంకాలం వేళ గడపకు 2 వైపులా దీపాలు ఉంచదో ఆ ఇంట లక్ష్మి నిలవదు. అంతేకాదు ఆ ఇంట ధనానికి సంతానానికి హాని కలుగుతుంది. అదేవిధంగా గురువారం ఉడకని పదార్థాలు నిషిద్ధ పదార్థాలు తినే ఇంట, అశుభ్ర ప్రదేశాలలో తిరగడం, అత్తమామలను దూషించడం, సేవించకపోవడం చేసే స్త్రీ ఇంట లక్ష్మి పాదం కూడా పెట్టదు. భోజనము ముందు తరువాత కాళ్ళు చేతులు ముఖము కడగని వారి ఇంట లక్ష్మి కనిపించదు. ఇతరులతో మాట్లాడుతూ ప్రతి మాటకు ఏ స్త్రీ అకారణంగా అసందర్భంగా గట్టిగా నవ్వుతుందో అక్కడ లక్ష్మి ఉండదు. ఏ స్త్రీ అందరి చేత అభిమానింపబడుతుందో గౌరవించబడుతుందో అక్కడ లక్ష్మి ఉంటుంది. ఏ స్త్రీ గురువారం దాన ధర్మాలు పూజలు చేయదో భర్తతో గొడవ పడుతుందో ఆ స్త్రీ పాపాత్మురాలిగా జీవిస్తుంది. గురువారం అమావాస్య సంక్రాంతి ప్రతి నెల సంక్రమం తిథులలో నిషిద్ధ పదార్థాలను తినే స్త్రీ యమపురికి పోతుంది. జ్ఞానంతో స్త్రీ పైన చెప్పబడ్డ 3 తిథులలో నిషిద్ధ పదార్థములను తినకుండా ఒంటిపూట ఒక పొద్దు ఉంటుందో లక్ష్మిని పూజిస్తుందో ఆ స్త్రీ ఇల్లు ధనధాన్య పుత్ర పౌత్రాదులతో వర్ధిల్లుతుంది. ప్రతి స్త్రీ తాను నిత్యం ఆచరించే పనులు ఆధారంగా చేసుకునే లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ప్రతిరోజు ఉదయమే నిద్రలేచి ముఖం కడుక్కోవాలి. అలా చేయని స్త్రీ ముఖం చూస్తేనే మహాపాతకాలు కలుగుతాయి. భుజించే సమయంలో పడమర దక్షిణం దిక్కులకు కూర్చొని ముఖం పెట్టి భోజనం చేయకూడదు. అలాగే నిత్యం దీపారాధన చేయకుండా ఇంట్లో భోజనం చేయడం తగదు. చీకటి పడిన తర్వాత తలకు నూనె రాయకూడదు. కట్టి విప్పిన బట్టలు మురికిగా ఉన్న బట్టలను ఎక్కడ పడితే అక్కడ పడవేయడము పెద్ద దరిద్రం. భర్త అనుమతి తీసుకోకుండా అందరి ఇంటికి తిరిగే స్త్రీ ఇంట, భర్త మాట వినని స్త్రీ ఇంట దైవం యందు బ్రాహ్మణుల యందు భక్తి విశ్వాసాలు లేనటువంటి పూజలు చేయనటువంటి స్త్రీలు ఉన్న ఇల్లు శ్మశానాలతో సమానం. అందువల్ల అక్కడికి లక్ష్మీదేవి రాదు. నిత్య దరిద్రం ఆ ఇంట తాండవిస్తుందని లక్ష్మీదేవి ఆ ముసల బ్రాహ్మణ స్త్రీకి వివరించి ఆ గ్రామంలో ప్రతి ఇంటిని చూసి రావడానికి బయలుదేరింది. ఆ సమయానికి ఆ గ్రామంలో ఉన్న స్త్రీలంతా నిద్రలోనే ఉండటం చూసి లక్ష్మీదేవి అసహించుకుంది. ఆ ఊరి చివరకు వెళ్ళింది. అక్కడ ఒక పేద స్త్రీ ప్రతిరోజు ఇల్లును గోమయంతో అలికి ముగ్గులు పెట్టేది. బియ్యపు పిండితో ముగ్గేసి లక్ష్మీదేవి పాదముద్రలను వేసి లక్ష్మీదేవి విగ్రహం దగ్గర నిత్యం దీపం పెట్టి ధూపం వేసి నైవేద్యాలు పెట్టి పద్మాసనంలో కూర్చొని నిత్యం లక్ష్మిని ఆరాధించేది ఆ పేద స్త్రీ. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మి ఆమె ఇంట పాదాలు మోపింది. ఓ భక్తురాలా, నీ భక్తికి మెచ్చాను, వరం కోరుకో ప్రసాదిస్తాను అని పలికింది. సాక్షాత్ లక్ష్మీదేవిని చూడడంతో ఆ స్త్రీ నోట మాట రాక ఏ కోరిక కోరలేదు. అప్పుడు లక్ష్మీదేవి, నీవు కోరకుండానే నేను వరాలు ఇస్తున్నాను. నువ్వు మరణించే వరకు సకల సంపదలను అనుభవిస్తావు. మరణం తరువాత వైకుంఠాన్ని చేరుతావు అని వరాలిచ్చింది. నా వ్రతం విడవకుండా చేయి, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా కలుగుతుంది అని పలికింది. మహాలక్ష్మి చెప్పిన విధంగానే ఆ స్త్రీ లక్ష్మిని నిత్యం పూజించి సకల సంపదలు భోగభాగ్యాలు 5 కుమారులతో ఆ స్త్రీ జీవితం ఆనందంగా గడిపింది అంటూ మహర్షి
పరాశరుడు నారద మునీంద్రుల వారితో పలికారు. శ్రీ మహాలక్ష్మిచే స్వయంగా చెప్పబడిన ఈ వ్రతం చాలా విశిష్టమైనది. ఈ కథను నిత్యం చదవడం వలన సకల శుభాలు కలుగుతాయి. అలాగే ఈ మార్గశిర గురువారం రోజున సఫల ఏకాదశి తిథి వచ్చిందండి. ఈరోజు ఉదయం లేదా సాయంత్రం శ్రీహరిని పూజించాలి. తెల్ల చందనం లేదా గోపీ చందనం నుదుటిపై పూసుకొని శ్రీ విష్ణుమూర్తిని పూజించాలి. శ్రీహరికి పంచామృతం, పూలు, పళ్ళు సమర్పించవలను. ఉపవాసం పాటించినట్లయితే సాయంత్రం ఆహారం తీసుకునే ముందు నీటిలో దీపదానం చేయాలి. ఈ రోజున వెచ్చని బట్టలు, ఆహారాన్ని దానం చేయడం కూడా శ్రేయస్కరం. ఉద్యోగంలో విజయం కోసం కుడి చేతిలో నీరు, పసుపు, పువ్వులు తీసుకొని మీ ఉద్యోగంలో విజయం కోసం, వరం కోసం విష్ణువుని అర్థించాలి. ఆవు నెయ్యితో దీపం వెలిగించి నారాయణ కవచాన్ని పఠించాలి. సఫల ఏకాదశి రోజు నుండి 11 రోజుల పాటు నిరంతరం నారాయణ కవచాన్ని పఠించవలను. ఉద్యోగ సమస్యలు తీరుతాయి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే సంతానం కోసం వెండి పాత్రలో పంచామృతాన్ని శ్రీ విష్ణుమూర్తికి సమర్పించి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించవలను. ఆ పంచామృతాన్ని ప్రసాదంగా తీసుకొని సంతానం కలగాలని ప్రార్థించవలను. ఈ సఫల ఏకాదశి ప్రాముఖ్యత ఏమిటంటే, మత గ్రంథాలలో శ్రీకృష్ణుడు మరియు ధర్మరాజు యుధిష్ఠిరుడి మధ్య సంభాషణ సమయంలో సఫల ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ప్రస్తావించబడింది. ఈ ఏకాదశి ఉపవాసం ద్వారా 1000 అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం లభిస్తుంది అని నమ్ముతారు. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే అతని గాని ఆమె బాధలన్నీ ముగుస్తాయి. అదృష్టం అనుకూలంగా ఉంటుంది మరియు కోరికలు నెరవేరుతాయి. ఈ సఫల ఏకాదశి రోజున మనం తప్పకుండా వినవలసిన కథ కూడా ఒకటి ఉందండి. ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. పురాతన కాలంలో చంపావతి నగరాన్న మాహిష్మతి రాజు పరిపాలించేవాడు. అతనికి 4 కుమారులు ఉన్నారు. వారిలో లుంబక చాలా క్రూరమైన మరియు అనైతికమైన వాడు. అతను తన తండ్రి డబ్బును చెడు పనులకు ఖర్చు చేసేవాడు. అతని తప్పు పనులకు చింతించి రాజు అతన్ని బహిష్కరించాడు. ఇప్పటికీ లుంబక దోపిడీ మరియు దొంగతనాల అలవాట్లు అంతం కాలేదు. ఒకసారి అతనికి 3 రోజులు ఆహారం లభించలేదు. అటూ ఇటూ తిరుగుతూ ఒక సన్యాసి గుడి వద్దకు చేరుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ రోజు సఫల ఏకాదశి కాబట్టి సన్యాసి అతనికి స్వాగతం పలికి ఆహారాన్ని అందించాడు. ఋషి యొక్క ఈ ప్రవర్తనను చూసి లుంబక మారిపోయాడు. సన్యాసి పాదాలపై పడి ఆయన ఆశీస్సులు కోరాడు. సన్యాసి అతన్ని తన శిష్యుడిగా చేసుకున్నాడు మరియు కాలక్రమేణా లుంబక మంచి పనులు చేయటం ఆరంభించాడు. అతని మార్గదర్శకత్వం ప్రకారం లుంబక ఏకాదశి కోసం ఉపవాసం ప్రారంభించాడు. అతను పూర్తిగా మారిపోయి మంచివాడిగా మారినప్పుడు సన్యాసి అతనికి తన అసలు రూపం చూపించాడు. అది సన్యాసి రూపంలో అతని తండ్రి. దీని తరువాత లుంబక రాజుగా తన బాధ్యతలను గొప్పగా నిర్వహించి అందరి ముందు ఆదర్శంగా నిలిచాడు. మరియు అతను జీవించి ఉన్నంత వరకు సఫల ఏకాదశికి ఉపవాసం ఉండేవాడు. ఈ కథ బట్టి సఫల ఏకాదశి తిథి ఎంత మంచి విశేషమైన రోజో మనం అర్థం చేసుకోగలము. సర్వే జన సుఖినో భవంతు.